హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బీ స్టడీ సర్కిల్. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ లిస్ట్ 2024. రైట్. సో ఏంటంటే మనకు ఈ కేంద్ర క్యాబినెట్ మంత్రిత్వ శాఖల జాబితా అనేది అందులో ఏమేమి అప్డేట్స్ జరిగాయి, ఎవరెవరికి ఏ మినిస్ట్రీస్ అనేటివి ఇచ్చారు. ఎందుకంటే మనకు రీసెంట్గా ఫ్రెష్గా ఒక కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది కదండి. సో ఇందులో కొన్ని ముఖ్యమైన శాఖలు ఆల్రెడీ ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంటిన్యూ చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే బీజేపీ అనేది సింగిల్గా మాత్రమే మెజారిటీతో గెలవడం అనేది జరిగింది ప్రీవియస్. సో అంటే ఓన్గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, రైట్, బీజేపీ మాత్రమే ఓన్గా డెసిషన్ తీసుకునే అన్ని రైట్స్ పార్టీకి అనేది ఉండడం కానీ ఇలాంటివి అనేటివి జరిగాయి. కానీ ఇప్పుడు అలా కాదండి. ఎన్డీఏ కూటమి అంటే ఇప్పుడు ఎన్డీఏతో కలిపి గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది. రైట్. అంటే ఇక్కడ వాళ్ళకి కూడా కొన్ని శాఖలు అనేటివి కేటాయించడం జరుగుతుంది. ఎవరికి? ఎన్డీఏలో లైక్ మెజారిటీ ఎవరికంటే టీడీపీ, జనసేన, ఇలా ఎన్డీఏ కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయండి. అందులో భాగంగా అవన్నీ కలుపుకొని బీజేపీతో మనకు గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఈ డెసిషన్స్ తీసుకోవాలి అంటే అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మినిస్ట్రీస్ కూడా అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఎన్డీఏ కూటమిలో ఎవరెవరైతే ఉన్నారో. రైట్. సో కొన్ని శాఖలు అనేటివి కేటాయించారండి ఇందులో. సో ఫస్ట్ మనకు మన నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. రైట్. ఫస్ట్ మన నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది. అయితే దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్. సీ హియర్, మన నరేంద్ర మోడీ గారు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. See here, all important policy issues and all other portfolios not allocated to any minister. Right? So, ఇవన్నీ కూడా మన నరేంద్ర మోడీ గారు తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ. అంటే ఇంతకుముందు కూడా సేమ్ అన్నమాట. ఇంతకుముందు కూడా మనకు రక్షణ మంత్రిత్వ శాఖగా మన రాజ్నాథ్ సింగ్ గారే ఉండేవారండి. ఓకేనా. ముందుకి ఇప్పటికి చేంజెస్ ఏంటంటే కొంతమంది మంత్రిత్వ శాఖలు అలానే ఉన్నాయి. ఎవరెవరికైతే మినిస్ట్రీస్ ఇచ్చారో వాళ్ళే కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఈ రాజ్నాథ్ సింగ్ గారే ఈ రక్షణ మంత్రిత్వ శాఖను కొనసాగించడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ శ్రీ అమిత్ షా. రైట్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. హోం వ్యవహార మంత్రిత్వ శాఖ, సహకార మంత్రిత్వ శాఖ. ఇంతకు ముందు కూడా మన అమిత్ షా గారే ఛార్జ్ అనేది తీసుకోవడం జరిగిందండి. సో ఇందులో కూడా ఏం చేంజెస్ లేదు. నెక్స్ట్ శ్రీ నితిన్ జైరామ్ గడ్కరీ. ఈయన కూడా అంతే, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఈయన కూడా ఏం చేంజ్ లేదండి. ఇంతకు ముందు కూడా ప్రీవియస్ టైం కూడా మనకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ శాఖలో నితిన్ జైరామ్ గడ్కరీ గారే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఆయన ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ మన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ అఫైర్స్. సో నిర్మలా సీతారామన్ గారు కూడా ముందు ప్రీవియస్గా ఇదే శాఖలో ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారే కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇంతకుముందు కూడా ఈయనే ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు కూడా
ఈయనే కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. రైట్. ఈయన కొత్తగా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. సో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా. బాగా గుర్తుపెట్టుకోండి, చేంజ్ అయిన వాళ్ళు ఎవరు, అదే ఫీల్డ్లో కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ శ్రీ పీయూష్ గోయల్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈయన కూడా ఇంతకుముందు ఛార్జ్ తీసుకోవడం జరిగింది, ఇప్పుడు ఈయనే కంటిన్యూ చేయడం అనేది జరుగుతూ ఉంది. పీయూష్ గోయల్. రైట్. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. రైట్. నెక్స్ట్ 1 సెకండ్. శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈయన కూడా ఇంతకుముందు సేమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇదే శాఖలో వర్క్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారే కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. రైట్. ఈయన కొత్తగా అపాయింట్ అవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ శ్రీ మనోహర్ లాల్, మనోహర్ లాల్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. రైట్. గృహ మరియు పట్టణ వ్యవహార మంత్రిత్వ శాఖ మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ. ఈయన కొత్తగా అపాయింట్ అవ్వడం అనేది జరిగిందండి, శ్రీ మనోహర్ లాల్. ఓకే. నెక్స్ట్ శ్రీ హెచ్డి కుమారస్వామి, శ్రీ హెచ్డి కుమారస్వామి, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు ఉక్కు మంత్రిత్వ శాఖ. రైట్. నెక్స్ట్ శ్రీ జూయల్ ఓరం, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. రైట్. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఈయన కూడా కొత్తగా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ శ్రీమతి అన్నపూర్ణాదేవి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈవిడ కూడా కొత్తగా అపాయింట్ అవ్వడం అనేది జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ ఉమెన్ కాబట్టి సో ఎక్కువగా ఉమెన్స్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. రైట్. నెక్స్ట్ శ్రీ గిరిరాజ్ సింగ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఈయన కూడా కొత్తగా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. హిజ్ నేమ్ ఈస్ శ్రీ గిరిరాజ్ సింగ్ గారు. నెక్స్ట్ శ్రీ ప్రహ్లాద్ జోషి, ప్రహ్లాద్ జోషి, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజా పంపిణీ ఒకటి, కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే కొంతమందికి ఒక 2 శాఖలు 2 శాఖలు అంతకన్నా ఎక్కువగా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రెండిట్లో ఏది ఇచ్చినా కూడా కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా చదువుకోవడం మంచిది. రైట్. నెక్స్ట్ శ్రీ జితాన్ రామ్ మంజీ, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈ. రైట్. ఎంఎస్ఎంఈ. ఈయన కూడా కొత్తగా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. హిజ్ నేమ్ ఈస్ శ్రీ జితన్ రామ్ మంజీ. రైట్. నెక్స్ట్ శ్రీ సర్బానంద సోనోవాల్. రైట్. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. రైట్. ఈయన ఇంతకుముందు కూడా ఇదే ఫీల్డ్లో ఈయన వర్క్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా సర్బానంద సోనోవాల్ గారే కంటిన్యూ చేయడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ డాక్టర్ వీరేంద్ర కుమార్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. రైట్. ఈయన కొత్తగా అపాయింట్ అవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ శ్రీ
కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖగా ఈయన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఫ్రమ్ టీడీపీ, తెలుగుదేశం పార్టీ, ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, రిమెంబర్ దిస్ బికాస్ మనం ఏపీ వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. శ్రీ అశ్విని వైష్ణవ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. రైట్, ఇంతకు ముందు కూడా శ్రీ అశ్విని వైష్ణవ్ గారే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈయన కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. రైట్, నెక్స్ట్ శ్రీ జ్యోతిరాదిత్య ఎం స్కిండ్లా. రైట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. రైట్, ఈయన కొత్తగా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ సో శ్రీ చిరాగ్ పాశ్వాన్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఈయన కూడా కొత్తగా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ శ్రీ సిఆర్ పటేల్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మంత్రిత్వ శాఖ, ఈయన కూడా కొత్తగా అపాయింట్ అవ్వడం అనేది జరిగిందండి. నెక్స్ట్ శ్రీ హర్దీప్ సింగ్ పూరి, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. రైట్, నెక్స్ట్ శ్రీ భూపేందర్ యాదవ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, భూపేందర్ యాదవ్. రైట్, నెక్స్ట్ శ్రీ జి కిషన్ రెడ్డి, మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. రైట్, బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ. రైట్, హీ ఈస్ ఫ్రమ్ తెలంగాణ. రైట్, తెలంగాణ నుంచి శ్రీ జి కిషన్ రెడ్డి గారు. నెక్స్ట్ శ్రీ మానిష్క్ ఎల్ మాండావియా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. రైట్, నెక్స్ట్ శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలాన్ సింగ్. ని రాజీవ్ రంజన్ సింగ్ అయినా పిలుస్తారు, లాలాన్ సింగ్ అయినా పిలుస్తారు. సో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. రైట్, నెక్స్ట్ శ్రీ గజేంద్ర సింగ్ షెక్వాత్. రైట్, షెక్వాత్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. రైట్, ఈయన కూడా కొత్తగా అపాయింట్ అవ్వడం అనేది జరిగిందండి, శ్రీ గజేంద్ర సింగ్ షెక్వాత్. రైట్, నెక్స్ట్ శ్రీ కిరణ్ రిజిజు, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, ఈయన కూడా కొత్తగా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. సో మనకు ముందు ఎవరున్నారు, ఇప్పుడు కొత్తగా న్యూగా అపాయింట్ ఎవరయ్యారు అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ మొత్తం ఇప్పుడు నేను ఒక 30 క్యాబినెట్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేశానండి. ఇవి చాలా ఇంపార్టెంట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.